ఐక్య పోరాటాలతోనే హక్కులు సాధించుకోవచ్చని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరికనిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. మున్సిపల్ టీ జంక్షన్ నుండి సభాస్థలి వరకు మహిళలు బోనాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. గత కొంతకాలంగా ఇల్లు పట్టాల కోసం పేదలు చేస్తున్న భూ పోరాటానికి ఆయన మద్దతు పలికారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పేదలకు ఇల్లు కట్టిస్తామని చెప్పి మోసం చేశాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయింపులు లేక వెలవెలబోతున్నాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వం 2022 నాటికి దేశంలో ఇల్లు లేని నిరుపేద ఉండకూడదని ఇచ్చిన హామీని తుంగలో తొక్కారని మోడీపై ధ్వజమెత్తారు. భూమి పట్టాలు సాధించే వరకు తమ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రామగుండం గోదావరికని మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వేలాది మంది మహిళలు ఎన్ని ఆటంకాలు ఎదురైనా పట్టుదలతోటి గుడిసెలు నిర్మాణం చేస్తున్నారని, భూ పోరాటం చేస్తున్నారని, నిర్బంధాలు సైతం లెక్క చేయకుండా పట్టుదలగా పోరాడుతున్నారని అనేక వార్తలు వింటున్నాం. చాలా సందర్భాల్లో యాకన్నా అడిగారు, ఇక్కడికి రావాలి, రాష్ట్రం అంతా గుడిసెల పోరాటాలు ఇవన్నీ సందర్శిస్తున్నారు, కానీ మా జిల్లా మాత్రం ఇంకా రాలేదు అంటే పని ఒత్తిడి వల్ల ఆలస్యమైంది. మనం ఎవరో భూములు దొంగతనంగా ఆక్రమించడానికి పోలేదు, ఎవరింట్లో దొంగతనానికి పోలేదు. ప్రభుత్వం ఇచ్చిన మాటనే గుర్తు చేయడం కోసం మనం ఉద్యమాలు చేస్తున్నాం. వాస్తవంగా ఈ రోజున వేలాది మంది మహిళలు కోరుతున్న కోరికే అది కొత్త కోరిక కాదు. మీరు చెప్పిన మాటే అమలు చేయమని అడుగుతున్నాం. కొత్తగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చాలా స్పష్టమైన హామీ ఇచ్చాడు. ఈ రాష్ట్రంలో ఇల్లు లేని పేదవాళ్ళందరికీ కూడా డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పాడు. చెప్పాడా చెప్పలేదా? చెప్పాడు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కాదు, మా దేశ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు, బీజేపీ ప్రభుత్వం, ఆయన కూడా ఒక మాట చెప్పాడు. ఏమనంటే 2022 నాటికల్లా మొత్తం భారతదేశంలో ఏ ఒక్కళ్ళకు కూడా ఇల్లు లేని కుటుంబం అనేది ఉండదు. 2022 సంవత్సరం కల్లా భారతదేశంలో ప్రతి కుటుంబానికి ఇల్లు సమకూరుస్తాం, అందరికీ ఇల్లు కట్టిస్తామని చెప్పి ప్రధానమంత్రి కూడా చెప్పాడు. 2022 అయిపోయింది, 2023 కూడా వచ్చింది. అయినా సరే దేశంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారు కట్టిన ఒక్క ఇల్లు కూడా కనపడటం లేదు. మన కేసీఆర్ గారు అక్కడక్కడ డబుల్ బెడ్రూమ్లు కొంతమందికి ఇచ్చాడు, కొంతమందికి ఇవ్వలేదు. ఇప్పటికీ 2 లక్షల డబుల్ బెడ్రూమ్లు కట్టి నిర్మాణమై ఖాళీగా ఉన్నాయి, వాటిని కేటాయించడం లేదు. ఐక్యత లేకుండా ఇళ్ల స్థలాలు సాధించబడవు. కాబట్టి మీ ఐక్యత అవసరం. ఇల్లు సాధించాలన్నా, భూమి సాధించాలన్నా, ఆఖరకు కష్టజీవుల రాజ్యం సాధించాలన్నా సరే అది ఐక్యత పేద ప్రజల్లో ఉండాలి. ఆ రకమైన ఐక్యతకు నాయకత్వం వహించేది ఎర్ర జెండా.